ఇస్తున్నా నేను. ఇకపోతే ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా నేను అంటున్నా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఈ వర్ణమైన టాప్లు ఎవరిని పెట్టుకున్నారు? ఈ వర్ణమే కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఇందులో బ్రాహ్మణులే కీలకం, అత్యున్నత స్థాయి పెట్టుకున్నట్టు కదా. శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ అంటలేం కదా, శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ అంటలేం కదా. బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ, బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య అంటున్నాం కదా. అంటే బ్రాహ్మణం టాప్లో పెట్టుకున్నాం కదా. నేను అంటున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వ్యవస్థలో టాప్లో, వర్ణంలో టాప్లోనే ఉన్నారు, కుల వ్యవస్థలో టాప్లోనే ఉన్నారు. కుల వ్యవస్థ వచ్చేటప్పటికి మన దళితుల్ని అస్పృశ్యులుగా చేసేశారు. ఇప్పుడు 5వ వర్గం అయిపోయింది అంటరాని వాళ్ళుగా, 5వ వర్గం అయిపోయింది అంటరాని వాళ్ళుగా. ఈ నేపథ్యంలో మీకు గుర్తు చేస్తున్నా నేను అంటున్నా, అందరూ అవమానాలు పడ్డారు, అణచివేత గురైండ్రు. ఒక దళితులే కాదు, 2వ స్థానంలో ఉండబడే క్షత్రియులు, 3వ స్థానంలో ఉండబడే వైశ్యులు, 4వ స్థానంలో ఉండబడే శూద్రులు, అతి శూద్రులు అనబడుతున్న దళితులు. కుల వ్యవస్థలో బ్రాహ్మణులే టాప్, వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులే టాప్. ఓకే, కుల వ్యవస్థలో బ్రాహ్మణులే టాప్, వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులే టాప్. బ్రాహ్మణేతర వర్గాలు అవమానాలు పడ్డారు బ్రాహ్మణుల చేత, బ్రాహ్మణేతర వర్గాలు అణచివేతకు గురైండు. ఉదాహరణకు మీ దృష్టికి ఒక విషయం చేస్తున్నా నేను. మన హిందూ రాజుల్లో చాలా గొప్ప పేరు తెచ్చుకున్నది మనకు ఛత్రపతి శివాజీ గారు. చాలా గొప్ప వీరుడు. ఆయన సైన్యంలో కూడా ముస్లింలు ఉంటారు, ఆయన బాడీగార్డులో కూడా ముస్లింలు ఉంటారు. ఆయన హిందూ రాజే, కానీ మత వివక్ష, మత వివక్ష ఎప్పుడు పాటించాలి, మత సామ్రాజ్యాన్ని పాటించండు. లేకపోతే ఆయన సైన్యంలో 3వ వంతు సైన్యం ముస్లిం ఉండేవాళ్ళు కాదు, ఆయన సైన్యాధిపతులు ఉండేవాళ్ళు కాదు, ఆయన అంగరక్షలు ఉండేవాళ్ళు కాదు. అదొక స్టోరీ. కానీ ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగే సమయానికి అక్కడ బ్రాహ్మణులు, మీరు క్షత్రియులు కారు కాబట్టి మీకు పట్టాభిషేకం చేయమని చెప్పి ఎదురు తిరుగుతారు. మీరు క్షత్రియులు కాదు, మీకు పట్టాభిషేకం చేయమని చెప్పి ఎదురు తిరుగుతారు. ఎందుకు ఎదురు తిరుగుతారు అంటే, ఆనాటికి క్షత్రులు లేరు అని, ఆనాటికి పూలే బుక్కు, ఆనాటికి క్షత్రులు లేరని చెప్పి. మరి బ్రాహ్మణుల తర్వాత క్షత్రులు కదా పరిపాలన కరువులు, మరి క్షత్రులు ఎందుకు లేకుండా పోయిండు? ఇంకోటి, బ్రాహ్మణుల తర్వాత శివాజీ, బ్రాహ్మణుల తర్వాత క్షత్రులే కదా, మరి క్షత్రులు ఎందుకు లేకుండా పోయిండ్రు? ఎందుకు లేకుండా పోయిండ్రు అంటే, శివాజీ గౌరవ పెద్దలు పట్టాభిషేకం జరిగే సమయానికి అంతకుముందు 100-200 ఏళ్ళ క్రితం ఒక బ్రాహ్మణైనా ఒకటి రాస్తాడు పుస్తకం, అని ఏం రాస్తాడో చూడండి. అక్బర్ కాలంలో కాశీలో ఉండిన కృష్ణ నరసింహ శేషుడు అనే బ్రాహ్మణ పండితుడు శూద్రాచార శిరోమణి అనే గ్రంథాన్ని వ్రాశాడు. కలియుగంలో క్షత్రులనే వారే లేరన్న సిద్ధాంతాన్ని అతడు అందులో లేవదీశాడు. ఆ గ్రంథం అప్పటికి సర్వత్రా పాటించబడుతూ ఉంది. దాన్ని ఆధారంగా తీసుకొని కొందరు బ్రాహ్మణులు శివాజీకి పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారు. ఇప్పుడు నేను అంటున్నాను, బ్రాహ్మణుల తర్వాత దేశంలో క్షత్రువులే కదా, మరి క్షత్రువులు లేకుండా పోయింది అని చెప్పి అక్బర్ కాలం నాటి ఒక బ్రాహ్మణ్ రాశారు కదా. దాన్ని బేస్ చేసుకొని నువ్వు క్షత్రుడు కావు, నీకు పట్టాభిషేకం చేయమని చెప్పి అక్కడ బ్రాహ్మణులు ఎదురు తిరిగారు కదా. మరి క్షత్రువులు ఏమైండ్రు? క్షత్రువులను కూడా అణిచేశారు.
శత్రువుని కూడా అణిచేశారు, శత్రువులను సంహరించారు. శత్రువును సంహరించింది ఎవరు? శత్రుడైన రాముడికి అండగా ఉన్నది మా బీసీలు, ఎస్సీలు, ఎస్సీలు. కానీ శత్రుడైన రాజుని సంహరించింది ఎవరు? పరశురాముడే కదా. శత్రువులందరినీ సంహరించింది ఎవరు? పరశురాముడే కదా. తన తండ్రి అయిన జమదగ్నికి వేరే క్షత్రియ రాజుకు మధ్యలో జరిగిన ఘర్షణలో, రాజకీయ ఆధిపత్య పోరులో క్షత్రియుల చేతిలో వాళ్ళ తండ్రి ఏదో ఇబ్బంది పడ్డాడని చెప్పి ఆయన శబదం మూని ఈ భూమండలంలో ఉన్న శత్రువులందరినీ సంహరించడానికి ఆయన తిరిగిండని చెప్పి, ఒక్క శత్రువుని కూడా లేకుండా చేసిండని చెప్పి వాళ్ళు రాసుకున్నారు కదా. అంటే దేశంలో ఉండబడే క్షత్రియ రాజులందరినీ సంహరించింది ఎవరు అంటే పరశురాముడు అని అంటుండు. అంటే శత్రువులు లేరు, నీకు పట్టాభిషేకం చేయమని అనడం కానీ శత్రువు లేకపోవడమే కదా. శత్రువుని ఎవరు లేకుండా చేసిండ్రు, ఎవరు సంహరించిండ్రు? పరశురాముడే కదా. మీ చరిత్ర పరంగా పరశురాముడు ఎవరు? మీరే అనుకుంటున్న బ్రాహ్మణ వర్గం సంబంధించిన వ్యక్తే కదా. క్షత్రియుడు అయినా మీరు చూడండి, పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శమంత పంచకం అనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. క్షత్రియ రాజుల రక్తము ఎన్ని సరస్సులు నిండింది? 5 సరస్సులు నిండింది. అంటే క్షత్రియ రాజులందరినీ సంహరించిండని చెప్పుకుంటారు. అందులో క్షత్రియ రాజు అన్న మన రాముడి తండ్రి పేరు దశరథుడు కదా. దశరథుడు ఎట్లా బతుకుతాడో చెప్తాడు చూడండి. దశరథుని వంటి కొద్ది మంది రాజులు గోవుల మందలో దాక్కుని తప్పుకున్నారు. బహుశా ఆ రోజు గోవుల మందలో కనుక దాక్కుని తప్పుకోకపోతే దశరథుడు కూడా ఉండేవాడు కాదన్నట్టే కదా. దశరథుడు లేకపోతే రాముడి చరిత్ర ఉండేది కాదు కదా. మరి దశరథుడు మాత్రం తప్పుకున్నాడు, గోవుల మందలో దాక్కున్నాడు, బతికిండు. మిగిలిన శత్రురాజులందరినీ సంహరించింది కదా. అంటే క్షత్రియుని కూడా సంహరించింది మీరేననే విషయం చరిత్ర మీరు రాసుకున్నారు కదా. బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులే, చివరికి క్షత్రియుని కూడా మీరే లేకుండా చేశారు కదా. ఇది చరిత్ర రికార్డు కదా, మాది రికార్డు కాదు కదా. మూడోది వైశ్య. నేను అంటున్నా, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుల పేరు చెప్తే స్వాతంత్రం అంతే గుర్తుకొచ్చేది గాంధీనే కదా. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నప్పటికీ, ఎంతో మంది త్యాగాలు ఉన్నప్పటికీ స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీనే కదా. గాంధీ కుల వ్యవస్థలో ఏ సామాజిక వర్గం? వైశ్యుడే కదా. గాంధీ కుల వ్యవస్థలో ఏ సామాజిక వర్గం? వైశ్యుడే కదా. గాంధీ ఏమి ముస్లిం కాదు కదా, గాంధీ ఏం క్రైస్తవుడు కాదు కదా. గాంధీ పక్కా హిందువునే కదా. నేను అంటున్నా, ఇక్కడ గాంధీ మనకు జాతిపిత. హిందూ మతం నుంచి పోయి ముస్లిం మతంలో చేరిన మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ జాతిపిత. నేను అంటున్నా, హిందూ మతం నుండి ముస్లిం మతంలో తీసుకుంటే పాకిస్తాన్ ఏర్పడ్డ వెంటనే జాతిపిత చేసుకొని గౌరవించుకున్నారు. కానీ మన దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మన జాతిపితను మనమే చంపుకున్నాం. ఆయన నరనారాయణ హిందువునే, గాంధీ నరనారాయణ హిందువునే. ఆయన నాయకత్వం వహించినంత వరకు హిందూ పరిరక్షకనే ఉన్నాడు కదా. ఆయన నాయకత్వంలో వస్తే ఆయన జాతిపిత అయిండు. మన జాతిపితను చంపుకున్న దేశం మనది. ఎవరు చంపారు? హిందూ విశ్వాసాన్ని వదిలి ప్రవక్తను విశ్వసించి మహమ్మదీయులో చేరితే ఆడ పాకిస్తాన్ సాధించినందుకు జిన్నాను వాళ్ళ జాతిపిత చేసుకున్నారు, వాళ్ళు గౌరవించుకున్నారు. కానీ మన జాతిపితను మన దేశంలో చంపుకున్నాం. ఎవరు చంపారు? గాంధీకి అంబేద్కర్ మధ్యలో సైద్ధాంతిక ఎన్నో విభేదాలు ఉన్నాయి.
గాంధీకి అంబేద్కర్ మధ్యలో సైద్ధాంతిక ఎన్నో విభేదాలు ఉన్నాయి. కానీ గాంధీని బతికించడానికి మా అంబేద్కర్ రాజీపడ్డాడు. గాంధీని ఆయన ప్రాణాన్ని కాపాడడానికి మా అంబేద్కర్ రాజీపడ్డాడు. మీ అందరు తెలుసు, ఆయన ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం మా అంబేద్కర్ చేశాడు. దళితుల హృదయం అట్లుంటది. ఆయన ప్రాణాన్ని నిలబెట్టే కాడ అంబేద్కర్ వెనక తగ్గాల్సి వచ్చింది. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ కమ్యూనల్ అవార్డు రద్దు కోసం గాంధీ అమర దీక్ష చేస్తుంటే ఆ గాంధీ ప్రాణాలు కాపాడాలని చెప్పి చాలా మంది వచ్చి అంబేద్కర్ విజ్ఞప్తి చేస్తే ఆయన ప్రాణాలు కాపాడడం కోసం, గాంధీ ప్రాణాలు కాపాడడం కోసం అంబేద్కర్ ఒక వెనుకకు తగ్గి కమ్యూనల్ అవార్డును వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంబేద్కర్ ఒక వెనుకకు తగ్గి కమ్యూనల్ అవార్డును ఆయన ప్రాణంతో సమానంగా కొట్లాడి సాధించిన, ఆయన ప్రాణంతో సమానంగా కొట్లాడి సాధించిన కమ్యూనల్ అవార్డును గాంధీ ప్రాణాలు నిలబెట్టడం కోసం వదులుకున్నాడు. మేము ప్రాణాలు నిలబెట్టి కాడున్నాం గాంధీది. కానీ అట్లాంటి జాతిపితను చంపేకాడెవరున్నారు? చంపింది ఎవరు? అట్లాంటి జాతిపితను చంపేకాడెవరున్నారు? ఈ దేశంలో ప్రతి వైశ్యుడింట్లో గాంధీ బొమ్మను చూస్తున్నాం. వాస్తవానికి ప్రతి ఒక్కరూ మన జాతిపితకు సంబంధించిన గాంధీ బొమ్మను పట్టుకోవాల్సిందే. కానీ ఎక్కువ ఓన్ చేసుకుంటున్నది ఎవరు? కులవస్థలో గాంధీని వైశ్యులు ఓన్ చేసుకుంటారు. గాంధీ అంటే మన జాతిపిత, నిజంగా హిందూ. కమ్యూనల్ అవార్డును అడ్డుకోవడానికి ఆయన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన ప్రాణం నిలబెట్టింది అంబేద్కర్. కానీ తుపాకీతో కాల్చి ఆయన ప్రాణం తీసింది గాడ్సే. తుపాకీతో కాల్చి ఆయన ప్రాణం తీసింది గాడ్సే. గాడ్సే ఎవరు? మహారాష్ట్రకు సంబంధించిన బ్రాహ్మణ్. మీరు ప్రాణం తీసే కాడు ఉంటే మేము ప్రాణం పోసే కాడున్నాం. మా అంబేద్కర్ గాంధీ ప్రాణం నిలబెట్టిండు, మీరు గాంధీ ప్రాణం తీశారు. మీరు గాంధీ ప్రాణం తీయడం అంటే మన జాతిపితను చంపుకున్నాం కదా. ప్రపంచంలో ఏ దేశ స్వాతంత్ర సమరోధున్నన్నా, ప్రపంచంలో ఏ దేశ విముక్తి కోసం పాటుపడ్డానన్నా చంపుకున్న చరిత్ర అక్కడ కనిపించట్లేదు. మన దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మన జాతిపితనే చంపుకున్న చరిత్ర ఈ దేశంలో ఉన్నది. చంపిన చరిత్ర గాడ్సేకున్నది. ఆ గాడ్సే వర్గం బ్రాహ్మణ కాదా? ఆ గాడ్సే వర్గం కులం బ్రాహ్మణ కాదా? పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు, పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుక ఎల్లమ్మను చంపే ప్రయత్నం చేస్తుంటే, తల్లి రేణుక ఎల్లమ్మను చంపే ప్రయత్నం చేస్తుంటే ఆమె పరిగెత్తుకొని వచ్చి మాదిగ వాడలో ఉంటే, మాదిగ వాడలో ఉండబడే ఎల్లమ్మను కాపాడింది మాదిగలు కాదా? మా చిన్నతనంలో మా ఇంట్లో ఎల్లమ్మకు మేము పూజ చేసేవాళ్ళం, నోములు నోముకునే వాళ్ళం. ఎల్లమ్మ ఎవరంటే పరశురాముడి తల్లే కదా. మీ తల్లిని మీరు చంపాలని చూస్తే మేము కాపాడే ప్రయత్నం చేశాం. మీ తల్లిని, మీ బ్రాహ్మణ తల్లిని మీరు చంపే ప్రయత్నం చేస్తే కాపాడే ప్రయత్నం చేశాం. కాపాడడం కోసం మేము యుద్ధం చేయాల్సి వచ్చింది. అంతిమంగా మా వాడలోనే ఆమెను చంపేశారు. ఎవరు చంపింది? పరశురాముడే చంపేశాడు. కన్న తల్లిని చంపుకునే కాడ మీరుంటే మీ తల్లిని కాపాడే ప్రయత్నం మేము చేశాం. గాంధీని చంపే కాడ మీరుంటే గాంధీని కాపాడే కాడ మేమున్నాం. గాంధీతో సైద్ధాంతికంగా మాకు విభేదాలు ఉన్నాయి. మా అంబేద్కర్ వాదాన్ని మేము గౌరవిస్తాం, మేము బలపరుస్తాం. కానీ మా అంబేద్కర్ కూడా ఒక అడుగు వెనుకకు తగ్గి కమ్యూనల్ అవార్డును కూడా కోల్పోవడానికి సిద్ధపడ్డాడంటే కేవలం ఒకే ఒక కారణం, గాంధీని బతికించడం కోసం మాత్రమే. గాంధీని బతికించడం కోసం మా అంబేద్కర్ వెనుకకు తగ్గి ఆయన ప్రాణాన్ని నిలబెట్టిండు. స్వాతంత్రం సాధించిన జాతిపితను గాడ్సే చంపేసిండు. మా అంబేద్కర్ ఆయన ప్రాణాన్ని కాపాడిండు. ఆయన దళితుడు, కానీ ఆయన ప్రాణం తీసింది గాడ్సే బ్రాహ్మణుడు. చర్చకు రావాల్సిందే. ఇవి మాట్లాడితే మేము బ్రాహ్మణులకు వ్యతిరేకమా? సత్యాలు చెప్పకూడదా? మీరు చెప్పింది అన్ని వినాలనా? మీరు చెప్పింది అన్ని వినాలనా? మేము అది ఎట్లా కుదురుతుంది? నేను అంటున్నా, ఈ దేశంలో ఇద్దరి మహనీయులకే
మహాత్మా అనే బిరుదున్నది. ఇద్దరు మహనీయులకే మహాత్మా అనే బిరుదున్నది. గాంధీ కంటే ముందు మహాత్మా జ్యోతిబా పూలే మా బీసీ, మా శూద్ర కదా. ఈ దేశంలో ఇద్దరికి మాత్రమే మహాత్మా బిరుదులు ఉన్నాయి. కోట్లాది మంది ప్రజలున్న ఈ దేశంలో, 140-150 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఇద్దరికి మాత్రమే మహాత్మా బిరుదులు ఉన్నాయి. ముందు మహాత్ముడు జ్యోతిబా పూలే, రెండో మహాత్ముడు గాంధీ. జ్యోతిబా పూలే బతికినంత కాలం ఆయన దళితులకు, పీడితులకు, మహిళలకు విద్య నేర్పే క్రమంలో ఈ దళితులకు, పీడితులకు, మహిళలకు విద్య నేర్పొద్దని చెప్పి ఆయనను అడుగడుగున వేధించింది ఎవరు? ఆయన కాలంలో ఆయనను అడ్డుకున్నది ఎవరు? తనను తన భార్య మీద దాడులు చేయించింది ఎవరు? దాడులు చేసింది ఎవరు? పూలే దంపతులను సొంత ఇంట్లో ఉండకుండా తల్లిదండ్రులను బెదిరిస్తే ఆ తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా సావిత్రిబాయి పూలే సేవ చేయడానికి ఇల్లును వదులుకొని బయట ఉండే ప్రయత్నం చేయడానికి కారకులు ఎవరు? పూలే జీవించిన కాలంలో పూలే సమాజం కోసం పాటుపడుతున్నప్పుడు, పూలే దళితుల కోసం, పీడితుల కోసం, మహిళల కోసం పోరాటం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా విద్యాన్ని అక్షరాన్ని అందిస్తున్నప్పుడు ఆయన అడుగడుగున అడ్డుకున్నది, అవమానాలు చేసింది, దాడులు చేసింది, చంపే ప్రయత్నం చేసింది ఎవరో చెప్పండి. ఆయన కాలంలో బ్రాహ్మణులే కదా. ఇద్దరు మహాత్ములు, ఒక జ్యోతిబా పూలే ఆయన జీవించిన కాలంలో అడుగడుగున అవమానించింది, దాడులు చేసింది, హింస పెట్టింది. అప్పుడు బ్రాహ్మణులే. ఇంకొక మహాత్ముడిని కాల్చి చంపింది గాడ్సే, బ్రాహ్మణ వర్గం సంబంధించిన వ్యక్తి. నేను అంటున్నా, ఈ దేశ ప్రధానమంత్రి ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారే కదా. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో నిన్న పూలే జయంతి సందర్భంగా దేశం మొత్తం మీద అందరికి తెలిసే విధంగా పూలే జీవిత చరిత్ర రాశారు కదా. పూలే వికసిత భారత్కు దారిదీపం అన్నాడు కదా. నేటికి దారి చూపే ధ్రువతారన్నాడు కదా. మహాత్మా జ్యోతిరావు పూలే జ్ఞాపకం కాదు, ఒక మార్గదర్శి అన్నాడు కదా. ఎవరన్నారు? మన ప్రధానమంత్రి అన్నాడు కదా. భారత్కు నేటికి దారి చూపే ధ్రువతార జ్యోతిరావు పూలే అన్నాడు కదా. మన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారేమో మహాత్మా జ్యోతిరావు పూలే ఒక దార్శనికుడు, ఈ సమాజానికి, భారత సమాజానికి దారి చూపే వ్యక్తి కదా. కొన్ని కోట్లాది మంది అణగారిన వర్గాలకు విద్యకు దూరమైన రోజుల్లో విద్యను అందించిన వ్యక్తి అని చెప్పి ఆయన ఏం రాస్తాడంటే స్పష్టంగా రాస్తాడు, విద్య అనేది కొందరు సొత్తుగా భావించుకుంటున్న రోజుల్లో అన్నాడు. విద్య అనేది కొందరు సొత్తుగా భావించుకుంటున్న రోజుల్లో ఇది అందరి హక్కు అని చెప్పి పూలే తన పోరాటాన్ని ముందుకు నడిపించిందంటే అది మా సొత్తు అనుకున్న రోజుల్లో ఎవరి అవి? విద్య అనేది మా సొత్తే, ఎవరికి రావద్దని అడ్డం పడ్డది ఎవరు? బ్రాహ్మణులే కదా. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటారు? ఆనాడు విద్య అనేది కొందరు హక్కు అని భావించుకుంటున్న రోజుల్లో, కొందరు సొత్తని భావించుకున్న రోజుల్లో విద్య అందరికి అందాలి, సమానత్వం అందరికి రావాలని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే యుద్ధం చేసిందని చెప్పారు కదా. అంటే మీ సొత్తాన్ని ఇప్పటికీ మీరు భావించుకుంటే అది తప్పని, గౌరవ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గురించి గొప్పగా రాశాడు కదా. మీరు ఎవరి వైపు ఉంటారు? మాతోటే మా కళ్ళు పొడిచే విధంగా రామాయణం కాలంలో మీ సూక్తులకు, మీ ఆదేశాలకు ఒత్తిడికి తలొగ్గి మా శంభుకుని మీరే చంపించిరి. మా రాజుతోటే మా వాళ్ళని చంపించిరి. మా ఏకలవ్యుని బొటన వేల్ని మీ సూచనతోటే లాక్కుంటారు. మా గిరిజనుడి ఏకలవ్యుడి బొటన వేలు లాక్కుంటారు. మా శంభుకుని ప్రాణాన్ని తీసేస్తారు. మా పూలే జీవితాన్ని అర్థవత్తం చేయడానికి కుట్రలు చేస్తారు. మా అంబేద్కర్ జీవించినంత కాలం ఈ దేశంలో ఆయన బ్రిటిష్ ఏజెంట్ అని చెప్పి ఎక్కువ మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ లో ఎక్కువ మంది బ్రాహ్మణులే
మా అంబేద్కర్ను అవమానించే విధంగా, మా అంబేద్కర్ను బెదిరించే విధంగా, మా అంబేద్కర్ని దేశద్రోహి అనే విధంగా ప్రచారం చేసింది మీరే. ఎన్నాన్ని చెప్పుకోవాలి కుట్రలు, ఎన్నాన్ని చెప్పుకోవాలి కుతంత్రాలు, ఎన్నాన్ని చెప్పుకోవాలి మీ దేశాలు. ఎవరి మీద మీ దేశం లేదు. బ్రాహ్మణ క్షత్రియ మీరే క్షత్రియులను వాదించినారు మీరే చెప్తుంది. వైశ్య ఈ దేశ జాతిపిత అయిన గాంధీని మీరే చంపుతుంది. అదే సమయంలో శూద్ర అనబడుతున్న మా ఛత్రపతి శివాజీకి ఆయన పట్టాభిషేకం చేయడానికి మీరే నిరాకరిస్తుంది. మా జ్యోతిబా పూలే అనగాన వర్గాల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తుంటే మీరే అడుగడుగున అడ్డం పడితే దాడులు చేపిస్తుంది. మా అంబేద్కర్ దళిత వర్గాల కోసం, స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం కొట్లాడుతుంటే ఆయన అడుగడుగున మీరు అవమానిస్తుంది. మీరు అవమానించే కాడున్నారు, మీరు బాధలు పెట్టే కాడున్నారు, మీరు హత్యలు చేసే కాడున్నారు, మీరు అన్ని చేసే కాడున్నారు. మేము బాధలు పడే వర్గంలో ఉన్నాం, కాపాడే కాడున్నాం, మా హక్కులు సాధించుకునే కాడున్నాం. మేము ఎవరిని బాధ పెట్టాం? మేము ఎవరిని హింస పెట్టాం? మేము ఎవరిని బాధ పెట్టాం? ఎవరిని మిట్ట పెట్టాం? ఈ సమాజం చేత బాధలు పడ్డోళ్ళం, ఈ సమాజం చేత అవమానాలు పడ్డోళ్ళం, ఈ సమాజం చేత అత్యాచారాలకు హత్యలకు గురైన వాళ్ళం, మనుషులుగా కూడా చూడకుండా పశువుల కంటే హీనంగా చూడబడ్డోళ్ళం మేము. మా పోరాటాన్ని అంబేద్కర్ పూలే స్పిరిట్ తోటి ముందుకు నడిపిస్తమే తప్ప వెనుకకు తగ్గే ప్రసక్తి మాత్రం ఉండదనే విషయం కూడా మేము స్పష్టం చెప్తూ మళ్ళీ చెప్తున్నాం. ఇది ఎంఆర్పిఎస్ వాయిస్ ఇవ్వచ్చు, కానీ ధర్మం కోసం, న్యాయం కోసం, సమానత్వం కోసం. మాకు ఎదురుపడేటోళ్ళు కుల వ్యవస్థ రద్దు కావద్దంటోళ్ళే ఎదురుపడతారు, సాంఘిక సమానత్వం రావద్దంటోళ్ళే మాకు ఎదురుపడతారు, సాంఘిక సమానత్వం రావద్దు అనేటోళ్ళు ఎదురుపడతారు. హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణులు తప్ప మిగతా ఎవరు రావద్దు అనేటోళ్ళు మాకు అడ్డుపడతారు. ఆ అడ్డపడేటోళ్ళు ఎవరైనా మేము లెక్క చేయం. 100% మా పూలే, మా పూలే అంబేద్కర్ వాళ్ళు జీవించిన కాలంలో ఏ సాంఘిక సమానత్వం కోసం, ఏ సామాజిక న్యాయం కోసం, ఏ పోరాటాన్ని అయితే వాళ్ళు ముందుకు తీసుకెళ్లారో మా కాలంలో వాళ్ళ స్పిరిటే మాకు ప్రధానం. మాకు ఇంకేం అవసరం లేదు. ఈ దేశంలో స్వేచ్ఛ రావాలంటే, ఈ దేశంలో సమానత్వం రావాలంటే, ఈ దేశంలో అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉండాలంటే ఈ కుల వ్యవస్థ రద్దు కావాలా. ఎవరు నమ్ముకున్న విశ్వాసాల దగ్గరనైనా అందరూ పూజారులుగా ఉండాలి. యేసు క్రీస్తు నమ్ముకున్న కాడ అందరూ అన్ని వర్గాల పాస్టర్లు ఉన్నప్పుడు, ప్రవక్తను నమ్ముకున్న కాడ అందరూ మసీదులో ముల్లాలుగా ఉన్నప్పుడు, హిందూ విశ్వాసాలు నమ్ముకున్న కాడ, హిందూ దేవాలయ కాడ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు పూజారులుగా ఉండాలని కోరుతున్నాం. ఇది రామానుజాచార్యుడి దృక్పథం నుంచి, అంబేద్కర్ ఆలోచన నుంచి ముందుకు నడిపించే పోరాటం తప్ప మేము బ్రాహ్మణులకు వ్యతిరేకమని మీరు ఎందుకు రోడ్డు మీకు వస్తాండ్రు? మిమ్మల్ని మీరెందుకు వస్తాండ్రు? అసలు మీరు వస్తే అవుతుందా? అందువల్ల మేము స్పష్టం చేస్తున్నాం, ఈ పోరాటంలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. మళ్ళీ చెప్తున్నాం, ఆర్టికల్ ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను సవరించుకుంటారో ఉపసంహరించుకుంటారో వాళ్ళే తేల్చుకోవాలి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మౌనం వేడి దీని మీద స్పష్టతనివ్వాలని చెప్పి, అదే సమయంలో దళిత క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు వాళ్ళు భక్తులైనా, విశ్వాసులైనా, వాళ్ళు పాస్టర్లైనా, వాళ్ళు ఫాదర్లైనా, లేదా వాళ్ళు ఇంకోటైనా, ఫాదర్ల తర్వాత ఏంటి, బిషప్లైనా, ఎవరైనా సరే దళిత వర్గాల ప్రయోజనాలు కాపాడే విధంగా ముందుకు రావాలని చెప్పి, దళిత క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఎంఆర్పిఎస్ దళితుల హిందువుల పక్షాన అయోధ్యలో మా పూజారులు ఉండాలని కోరుతాం. దళితుల హిందువుల పక్షాన వాళ్ళ హక్కులన్నీ పరిరక్షిస్తాం. కానీ దళిత క్రైస్తవుల పక్షాన చట్టబద్ధమైన రైట్ కోసం కొట్లాడతాం. అన్ని వర్గాల హక్కులు, ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది పూలే అంబేద్కర్ నడిచిన మార్గంలో మా ప్రయాణం కొనసాగిస్తాం.
ఇందులో ఎవరు అడ్డం పడ్డా ఆగేది లేదు, ఎవరు అడ్డుకున్నా మేము వెనుకకు తగ్గేది లేదు, ముందుకే పోతామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. రైట్. ఎవరు ఈనాటి ఈ కీలకమైన ప్రెస్ మీట్